ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ మొదలైపోయింది. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనికి సంబంధించి బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతున్నారు. ఒక ఎమ్యూనరేషన్ పత్రాలు అనేవి ప్రతి ఓటర్కి ఇస్తున్నారు. ఆ ఎమ్యూనరేషన్ పత్రం ఆల్రెడీ ఆ ఓటర్కి సంబంధించిన వివరాలతో, ఒక ఫోటో గుర్తింపుతో, వాళ్ళకి సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డుతో ఆ ఎమ్యూనరేషన్ పత్రం రెడీ అయి ఉంటుంది. దాంట్లో మిగిలిన కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. వాటిని ఆ ఓటర్ నేరుగా ఫిల్ చేయాలి, పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇచ్చిన సందర్భంలో ఆ ఓటర్ ఇక్కడ ఉన్నారు, ఈ ఓటు తీయం ఎట్టి పరిస్థితిలో అనేది SIR నిర్ధారించుకుంటుంది, సర్ నిర్ధారించుకుంటుంది. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఒకవేళ ఎమ్యూనరేషన్ పత్రం పట్టుకుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గనక సదరు ఓటర్ లేకపోతే ఆ BLA ఎవరైతే ఉంటారో 3 సార్లు నెల రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్తారు. 3 రోజుల్లో కూడా ఆ వ్యక్తి కనుక అవైలబిలిటీ లేకపోతే అప్పుడు అతను ఈ రాష్ట్రంలో ఉంటున్నాడా, వేరే రాష్ట్రంలో ఉంటున్నారా, అసలు అతను ఉన్నారా లేదా, ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఆ ఓటు ఉంచాలా తొలగించాలా అనేది సర్ నిర్ధారిస్తుంది. అంటే ఈ ప్రక్రియ మొత్తం రాష్ట్రం అంతా కొనసాగుతోంది. దీంతో పాటు ఎక్కడికక్కడ మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ వెనకే ఉంటాయి. ఆ BLAలు BLOలు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఓటర్లు సహకరిస్తారు. అలాగే సర్కి వీళ్ళు కూడా సహకరిస్తారు. సో ఈ ప్రక్రియ ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మొత్తానికి సర్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఓట్లను, తమ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నాల మీద కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు.